ఈ రోజున వీలైనంత వరకు స్త్రీలైతే మామూలుగా పసుపుతో స్నానం చేయడం మంచిది. మగవాళ్ళకైతేనేమో పాలతోటి, ఆవు పాలతోటి ఒక టీ గ్లాస్ పైన లేదంటే ఒక పావు లీటర్ కావచ్చు, హాఫ్ లీటర్ కావచ్చు, వాళ్ళ శక్తి స్తోమతలను బట్టి ఆవు పాలతోటి స్నానానికి వెళ్ళినప్పుడు తలపైన పాలతో స్నానం చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళ సరే లేదా వేడి నీళ్ళతోనైనా సరే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కంపల్సరీగా వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. అలా చేసినట్టయితే వాళ్లకు ఈ సంవత్సరమంతా జరిగిపోయినటువంటి ఆ నవగ్రహాలు, ఇది నవనాయకులని మనం చెప్పుకుంటుంటాం కదా, ఆదిత్యాది నవగ్రహాల యొక్క దశా దిశలు, వాళ్ళ యొక్క దశాభుక్తులు కావచ్చు. ఇదే కాకుండా వాళ్ళ జీవన విధానంలో అందరి యొక్క దృష్టి వాళ్ళ పైన పడి వాళ్ళు బాగా ఆరోగ్యపరంగా కానీ, శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ అనేక విధాల కొంచెం క్షీణించుంటారు. అటువంటి వాళ్ళకి ఈ పాలతోటి స్నానం చేసి ఆ తర్వాత వాళ్ళు నూతన వస్త్రం ధరించినట్టయితే వాళ్లకు గ్రహపీడలు కావచ్చు, అలాగే నరదృష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమూలంగా ఆ స్నానం ద్వారా శుభ్రమైపోతుంది.